నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీమతి చలువాది మల్లి విష్ణు వందన గారు. ఈమె ఎవరు అనుకుంటున్నారా? తనకున్న రామభక్తితో ఆ శ్రీరాముని యొక్క నామాన్ని బియ్యపు గింజలపై రాసి ప్రతి రామాలయానికి కూడా ప్రతి సంవత్సరం కూడా ఇస్తున్నారు. దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి తను చేస్తున్న పని ఇదే. తనకున్న భక్తిని, శ్రీరాముని మీద ఉన్న తన భక్తిని అయితే చాటుకుంటున్నారని అనుకోవాలి. ప్రస్తుతం ఆమె అయితే మనతో పాటే ఉన్నారు. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఎప్పుడు మొదలు పెట్టారు, ఎందుకు చేస్తున్నారు, ఇలాంటి విషయాలు కూడా ఆమె ద్వారానే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి 2016లో స్టార్ట్ చేశారు కదా, అప్పటి నుంచే స్టార్ట్ చేశారు కదా, అసలు ఎందుకు ఈ థాట్ వచ్చింది ఇలాగా? రాముడి అనుగ్రహం మన పైన ఉంటే భగవంతుడు ఎవరో ఒకరి రూపేణా మనకు చెప్తారంటారు. చిన్నప్పటి నుంచి భక్తి భావన ఉండటంతో మా వారు చెప్పారు, నువ్వు బియ్యపు గింజల పైన శ్రీరామనామాన్ని రాయి, అది అందరికీ ఒక మోక్ష మార్గాన్ని ఇచ్చే నామం. రామనామం రాయడం వలన, పఠించడం వలన, శ్రీరామనామాన్ని పలకడం వలన శ్రీరామనామాన్ని అందరి దరి చేర్చాలి, ఈ రామనామ విశిష్టతను ప్రతి ఒక్కరికి చెప్పాలి అని చెప్పి తొలుత ఒంటిమెట్ట కోదండరామస్వామితో పరిచయమైన ఈ శ్రీరామనామం ఎంతో అనుభూతినిచ్చింది. ఆ తర్వాత 1 సంవత్సరం రాస్తామనుకున్నాము, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. ఎందుకంటే ఆ రామనామం రాయడం ఎంతో భక్తి ఉంటే కానీ భగవంతుడు మనకు ప్రసన్నం కాడు. అలాంటి భక్తిని మా కుటుంబం దక్కించుకుంది. మాకే కాదు, ఈ రామనామము రమ్యమైనది రామనామము. ఇది నా ఒక్కరికే కాదు, ప్రతి ఒక్క భక్తుల చెంతకు ఇది చేరాలి, ఈ రామనామ విశిష్టత ప్రతి ఒక్కరికి తెలియచెప్పాలి అన్న కోరికతో మేము దశాబ్ద కాలం పూర్తి చేయగలిగాము. ఇంకా కూడా ఇంకో 4 సంవత్సరాలు భక్తి వనవాసం, శ్రీరామ భక్తి వనవాసం, ఇంకొక 4 సంవత్సరాలు ఇదే విధంగా రాసి ప్రతి ఒక్కరిలో భక్తిని మా కుటుంబం తరపు నుంచి పరిచయం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాము, పరిస్థితులు రకరకాలుగా మారిపోయాయి. ఎందుకంటే అప్పట్లో పెద్దవాళ్ళు ఏదైనా లెటర్ రాసినప్పుడు, ఒక మంచి సందేశాన్ని ఇచ్చినప్పుడు శ్రీరామ జయం అని రాస్తారు. ఎందుకంటే అది శ్రీరామనామ మంత్రం అంత విశిష్టమైన మంత్రం, తారక మంత్రం. ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఆ శ్రీరామ కూడా రాయటం లేదు, జస్ట్ మెసేజ్లు టైప్ చేసుకుంటున్నాం. ఇప్పుడు భక్తి కనుమరుగైపోయింది. ఆ భక్తిని మనందరము చేకూర్చుకోవాలి అంటే సూక్ష్మగళ ద్వారానే దాన్ని మనము అందరికీ మార్గదర్శకం అవ్వాలి. ఎందుకంటే అందరూ బియ్యపు గింజల పైన రాయలేరు, అది కొంచెం చాలా కష్టం. అప్పటికి నేను చాలా మందికి చెప్తూనే ఉన్నాను, సంవత్సరానికి ఒకరి లెక్కన పాపం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. 10,000 రాసేవాళ్ళు ఉన్నారు, 25,000 గింజలు రాసిన వాళ్ళు ఉన్నారు. అలా ఇప్పటి వరకు 1000 నామాలు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు, 11 నామాలు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. భక్తి చైతన్యాన్ని అయితే ఇంతవరకు మనం తీసుకురాగలిగాము. ఒకవేళ అలా రాయని వాళ్ళు పుస్తకాల్లో రాయండి. ఎందుకంటే మన కుటుంబం ప్రతిరోజు నిద్ర లేస్తే ఒక ఆధ్యాత్మిక శక్తి కావాలి, ఆధ్యాత్మిక జీవనంలో నిలబడాలి. ప్రతి కుటుంబం సుభిక్షంగా ఉండాలంటే మనకు శ్రీరామ రక్ష ఉండాలి. ఆ రక్ష ఉండాలి అంటే మనం ఏం చేయాలి? భగవన్ నామాన్ని కనీసం 10 నిమిషాలు మన దేహానికి ఛార్జింగ్ లాగా ఇవ్వాలి. అప్పుడు ఆ దేహము ఆత్మశుద్ధి అవుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, భావోద్వేగాలకు గురి కాకుండా ఆలోచించే శక్తినిస్తుంది. అంతటి గొప్ప పవిత్రమైన మంత్రం. 24 నాడులు శ్రీరామ 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 అంటుంటే అవి ఏ అనారోగ్యానికి మనకు దరి చేర్చవు. అందుకని ప్రతి ఒక్కరూ మనం నేర్చుకుంటేనే కదా మన పిల్లలకి చెప్పించగలుగుతాము, లేకపోతే వాళ్ళకి తెలియదు. కనీసం ఇప్పుడు రామాయణం చదివే టైం కూడా లేదు, ఎందుకంటే చదువుల పోటీ ఎక్కువైపోయింది. చదవాలి, ఉద్యోగాలు పెద్దవి చేయాలి, అలాంటి ఉద్దేశాలతో మనము అలా అయిపోతున్నాం. అందుకని చెప్పి అలా కాకుండా చిన్న పిల్లలకు కూడా మనం అలవాటు చేయాలి, శ్రీరామ 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 అని. ఫస్ట్ ఒక 11 సార్లు, తర్వాత 21 సారి ఆ రుచి చూపించిన తర్వాత ఆ పిల్లలు కూడా దాన్ని మానలేరు.
ఎందుకంటే ఆ శక్తి అటువంటిది. ఎంత గొప్ప శక్తి అంటే రామనామ విశిష్టతని అది ఆ భక్తిని అనుభవించిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. మరి ఇన్ని దశాబ్ద కాలంలో 12,22,222 బియ్యపు గింజల పైన ఈ కళ్యాణ తలంబరాలని రాసి 320 ఆలయాలకు దరి చేర్చాను. ఈ ఏటా రేపు 27న జరగబోయే కళ్యాణానికి 132 ఆలయాలకి అందజేశాను. నిజంగా ప్రతి భక్తులు ఏమని నాకు మెసేజ్ చేస్తున్నారంటే, అమ్మా ఇంతటి మంచి కార్యక్రమాన్ని మాకు ఇంకా కొంచెం ఇవ్వండి, మాకు కొంచెం ఇంకా ఇవ్వండి. అమ్మ అది నేను ఇచ్చే సంపద కాదు, ఇప్పటికే చాలా ఎక్కువ భక్తి సంపదని మీ అందరి దరికి చేర్చాను. ఎందుకంటే మీరు కూడా ప్రయత్నం చేయండి, ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకురావాలి. కనీసం పుస్తకాలైనా రాయండి, ప్రతి ఒక్కరికి రామనామాన్ని తెలియజెప్పండి. నేను కేవలం రామనామం అనే చెప్పటం లేదు, ఎందుకంటే కొందరికి ఇష్టపడుతుంది, ఆ రాముడు కష్టాలు పడ్డాడు కదా, రాముడు ఏమి అని విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. అది చూస్తేనే తెలుస్తుంది, ఆ రామావతారం ఊరికే రాలేదండి. ఆ భగవంతుడు కూడా మన అందరినీ కాపాడడం కోసం రామావతారంలో వచ్చి ధర్మంగా ఎలా జీవించాలి, నీతిగా ఎలా ఉండాలి అని ఆ రాముడు మనందరికీ తెలియచెప్పాడు రామావతారంలో. అందుకని ఇప్పుడు అయోధ్య మన ప్రధానమంత్రి మోదీ గారు ఎందుకు అంత గొప్ప కార్యక్రమాన్ని చేశారు? మన భారతదేశానికి ఆత్మారాముడు, మన ఆత్మలో ఆయన సాక్షాత్కారం అయ్యాడు. అది చూస్తేనే తెలుస్తుంది, ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉంటాడు. ఎవరు ఏ రూపాన్ని తలుచుకుంటే ఆ రూపంలో ఆయన మనకు ప్రసన్నమవుతాడు. మరి ఇంత శక్తి ఎలా వచ్చింది, ఇంత ఎలా చేయగలిగాం? నేను ఫస్ట్లో రాయను అని చెప్పాను, 10 గింజలే రాయమన్నారు మా వారు. నువ్వు 20 రాయి, 100 రాయి అన్నారు. అలా మొదలుపెట్టిన ఈ ప్రయాణం ఈరోజు లక్షల్లో పూర్తి చేయగలిగాను. అవును, ఎందుకంటే నార్మల్గా స్టార్ట్ చేశారు అంతే, ఏదో మొదలు పెట్టాలని కాదు, ఏదో రాద్దాము అని. అప్పుడు తెలంగాణకి భద్రాద్రి అయింది, ఆంధ్రాకి ఒంటిమెట్ట అయింది. అప్పుడు ఆ ఒంటిమెట్టను కూడా మనము ఈ బియ్యపు గింజల ద్వారా భక్తులందరికీ, అప్పట్లో ఎవరికి తెలియదు ఒంటిమెట్ట అంటే, 10 ఏళ్ల క్రితం వరకు ఎవరికి తెలియదు. ఆ రాయలసీమ వాళ్ళకు మాత్రమే ఒంటిమెట్ట గురించి తెలుస్తుంది. ఇప్పుడు తెలంగాణకి భద్రాద్రి ఎలా అయిందో ఆంధ్రాకి ఒంటిమెట్ట అలా అయింది. మా అదృష్టం, ఆ ఒంటిమెట్ట రామయ్య మాకు కోదండరాముడు ఇలా అవకాశాన్ని ఇచ్చాడు. దాన్ని మేము సద్వినియోగం చేసుకొని భక్తులందరికీ ఆ కోదండరాముని దివ్య అనుభూతిని అందరికీ పంచగలిగాం. అంటే ప్రతి సంవత్సరం ఎన్ని రాస్తున్నారు సంవత్సరానికి? అంటే ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి ఇస్తూ ఉంటారు కదా, అప్పుడు ఎన్ని ఇస్తున్నారు? ప్రతి సంవత్సరం దాదాపు 1,00,000 దాకా రాస్తూనే ఉన్నానండి. ప్రతి సంవత్సరం అయోధ్య భూమి పూజకు కూడా పంపించాను నేను. 50,000 పైన గింజల పైన అయోధ్య కూడా చేర్చాను. ఇంకా మనం వెళ్ళలేకపోయిన అయోధ్యకి మన భక్తి అయితే వెళ్ళింది. ఎన్నో వేల సార్ల జపం చేసి ఆ బియ్యపు గింజల పైన రాసి అది అక్కడికి చేరితే మనం అయోధ్యకు వెళ్ళాల్సిన అవసరం లేదు, మన భక్తి అయితే అయోధ్యకు చేరింది. ఆ సంతృప్తి అయితే మాకు చాలండి. ఎందుకంటే ఏ జన్మలోని పుణ్యమో ఆ రామయ్య సేవ చేసే అదృష్టం కలిగింది. ఇంకా కూడా ఆ రామయ్య మా కుటుంబానికి మంచి అండగా నిలబడి ఇంకా చేయించి, ఇంకా ఈ భక్తి చైతన్యాన్ని, ఆధ్యాత్మిక జీవన విధానాన్ని ప్రతి ఒక్కరికి తెలియచెప్పే విధంగా మా వంతు కృషిగా మేము ప్రయత్నిస్తాము. ఆ రాముడి అనుగ్రహం ఉంది కాబట్టే ఇంత దూరం చేయగలిగాము. ఓకే, రోజుకి ఎన్ని గంటలు రాస్తారు అసలు? రోజుకు 10 గంటలు కూర్చోవాలండి. ఒకసారి కూర్చుంటే లేవరా? లేదండి, మధ్య మధ్యలో లేస్తాం. ఎందుకంటే ఇవంతా గుచ్చుకొని పెయిన్స్ వచ్చేస్తాయి. ఈ చెయ్యంతా లాగేస్తూ ఉంటుంది, మెడ లాగేస్తూ ఉంటుంది. కానీ 1 గంట కూర్చోవడం, రాయడం, మళ్ళీ లేవడం, ఒక చిన్న పని చూసుకొని రావడం, మళ్ళీ కూర్చోవడం, మన ధ్యాస అంతా భగవంతుడిపైనే పెట్టుకొని కూర్చొని రాసుకుంటూ, చదువుకుంటూ, మంచి మంచి ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకుంటూ, దానిలో అనుభవిస్తూ ఈ గొప్ప ఆనందాన్ని రామ ఆనందం అంటారు దీన్ని. అది చెప్పని అలివి కాని ఆనందం. అసలు మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఏ ఆలోచనలు మన దగ్గరకు ఉండవండి. నిజమండి, పుట్టేటప్పుడు ఏం తీసుకొచ్చి పుట్టాం, వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాం. ఈ పుణ్యాన్ని మాత్రం ఎక్కడి నుంచైనా మనం తీసుకెళ్ళచ్చు. మనం తీసుకెళ్ళి, ఇదే దాన గుణం అండి. ఈ భక్తిని కూడా మనం వాళ్ళకి ఇవ్వడం అనేది ఒక దాన గుణం.
అన్నం పెట్టమంటారు, రక్తదానం చేయమంటారు, విద్యాదానం చేయమంటారు. అలాగే నేను దైవాన్ని కూడా భక్తిని కూడా ప్రతి ఒక్కరికి పంచుతున్నాను. ఇంకా అందులో ఇంతకు మించి ఆనందం మరొకటి ఉండదు. మీ ఫ్యామిలీలో అంతకుముందు ఎవరైనా రాసిన వాళ్ళు కానీ ఇప్పుడు మిమ్మల్ని చూసి రాస్తున్న వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేదు, ఇంకా స్టార్ట్ చేయలేదు ఎవరు? ఇంకా లేదు. మా వాళ్ళందరూ పుస్తకాల్లో రాస్తున్నారు. దీనికి దైవానుగ్రహం కూడా ఉండాలండి. ఎందుకంటే ఇది అసలు కనిపించను కూడా కనిపించదు. ఏదో దేవుడు మనకు అనుగ్రహం ఇచ్చాడు, మనం దాన్ని చేయగలుగుతున్నాం. కాకపోతే పుస్తకాల్లో రాస్తారు. పుస్తకాలు మా అమ్మాయి కూడా రాస్తుంది, మా అమ్మగారు రాస్తారు. వీళ్ళందరూ పుస్తకాలు రాస్తారు, మీరు మాత్రం వీళ్ళందరికీ భిన్నంగా అటు వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఉండి కూడా బియ్యపు గింజలపై రాయడం అన్నది చాలా చాలా కష్టం. అసలు మనకి కనిపించేది అది ఇంత ఉంటుంది, అంతే ఉంటుంది. సో దాన్ని పట్టుకుని అది అసలు స్ట్రైట్ గా ఉండనే ఉండదు, ఇట్లా తిరుగుతూనే ఉంటది. అట్లా పట్టుకుని రాయడం అనేది నిజంగా చాలా అసలు గొప్ప అదృష్టం. మీకు వచ్చిన మంచి దేవుడు అనుగ్రహించిన కళే. అంతే అండి. ఆ రామయ్య అనుగ్రహంతో ఇదే కాదండి, హనుమాన్ చాలీస రాశాను, రామాష్టకం రాశాను, గోవిందనామాలు రాశాను బియ్యపు గింజలపైనే. ఆ రాముడి విగ్రహాన్ని తీర్చిదిద్దాను. శ్రీరామ శ్రీరామ అని మంచి మంచి రాముడి స్తోత్రాలంతా కూడా ఆ రామనామాన్ని అలా చేస్తూ నేను చేయగలిగాను. నిజంగా ఎంతటి అనుభూతి అంటే, ఇదే కాకుండా మళ్ళా ఎక్కడైనా తలంబ్రాలు, ఎక్కడైనా వెంకటేశ్వర స్వామికి అలా ఇవ్వమని చెప్తారు కదా, అలా కూడా ఇచ్చాను నన్ను. బాలాజీ, గోవింద, శ్రీదేవి, భూదేవి, శ్రీనివాస అలా కూడా రాశాను. శివుడి పైన రాశాను. అలా ప్రతి ఒక్కరి పైన రాస్తాను. ఇదే కాకుండా మన స్వాతంత్ర యోధులు వాళ్ళందరి గురించి కూడా రాశాను. కార్గిల్ గురించి రాశాను. తర్వాత మన నేల పట్టుంది కదా, ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతుంది, ఆ పక్షుల పైన రాశాను. రేడియో గురించి రాశాను. ఎందుకంటే ఇవన్నీ తెలియదు కదా, పోస్ట్ ఆఫీస్ అంటే ఏందో తెలియదు ఈ కాలం పిల్లలకి, రేడియో అంటే ఏం తెలియదు. అవన్నీ కూడా ఇంతకుముందు రాస్తున్నాను. బియ్యపు గింజల పైన మంచి మంచి సందేశాలని కూడా, అబ్దుల్ కలాం సూక్తులు కానీ, ఆయన వర్ధంతి, ఆయన జయంతి 2 రాసేదాన్ని, అలా చేసేదాన్ని. ఇప్పుడు పూర్తిగా రామనామానికే వచ్చేసాను. ఈ 10 సంవత్సరాల నుంచి కూడా మధ్యలో అవి రాసేవారా? అవునండి. మధ్యలో రాసేదాన్ని. ఈ 2 సంవత్సరాల నుంచి ఇంకా కేవలం నా భక్తి మొత్తం రాముడికే అంకితం. అంతకుముందు రాసినవి ఎక్కడ పెట్టారు? అవన్నీ ఇంకా ఫేస్బుక్లో అప్లోడ్ చేసామండి. చాలా ఫొటోస్ ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి మీ దగ్గర? అవి కలెక్షన్స్, అది మీరు రాసిన గింజలు ఉంటాయి? గింజలు ఏముండవండి, 1 year కల్లా పాడైపోతాయి. పాడైపోతాయి. కలర్ చేంజ్ అంటే నిలవ ఉండే గుణం లేదు కదా, బాస్మతి ఇట్లా అయిపోతుంది, పొడి పొడి అయిపోతాయి. ఓకే, బాస్మతి రైస్ మీద రాస్తున్నారు, కాస్త పొడవుగా ఉంటాయి కాబట్టి. పొడవని కాదండి, దానికి 6 నెలల స్టోరేజ్ ఇస్తారు కదా. మామూలుగా అయితే ఉండదుగా. మామూలు బియ్యం 3 monthsకే పురుగు వచ్చేస్తుంది. చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ఇది కనీసం 6 months ఉంటుంది. ఈసారి నేను అవి నిల్వ ఉండడానికి ఇంతమంది భక్తుల దగ్గరికి ఈ రామనామాన్ని చేర్చాలన్న ఉద్దేశంతో 8 నెలల కఠోర దీక్ష, ఆ దీక్ష చేస్తూ ఇవన్నీ చేస్తూ, ఎందుకంటే వాళ్ళు ఈ నవరాత్రులు పూజించుకుంటారు, వసంత నవరాత్రులు అని చెప్పి వాళ్ళు కూడా పూజించుకుంటారు. అందువల్ల దానికోసం నేను అలా చేయగలిగాను. అంత ఎక్కువగా శ్రీరామ నామాన్ని ఇలా రాస్తున్నారు కదా, మీకు ఆ శ్రీరాముడికి సంబంధించిన ఏమన్నా అనుభూతులు ఉన్నాయంటారా? అంటే మీ జీవితంలో కలిగిన శ్రీరామ నామం రాయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి మీకు కలిగిన అనుభూతులు ఏమైనా ఉన్నాయంటారా? ఫస్ట్ నాకు రాసేటప్పుడు నాకు కొంచెం హై పవర్ అండి, కళ్ళు కనిపించలేదు. మా ఆయన చెప్పిన తర్వాత ఎలా దీన్ని రాయాలి, ఎలా చేయాలి అన్న ఒక ఆలోచన ఉండేది. నాకు హైపర్ ఉన్న కళ్ళు అసలు బాగా ఇబ్బంది పెట్టాయి, అంత చిన్న బియ్యపు గింజ పైన. అలాంటప్పుడు ఏం చేయాలి రామా, ఇప్పటి వరకు నేను ఏ పని ఎత్తుకున్నా సొగంలో ఆపలేదు, కానీ ఈ పని ఎత్తుకోగానే ఇలా జరిగింది, ఎలా చేయాలి నాకేం అర్థం కాలేదని ఆర్తితో శరణాగతి వేడితే స్వామి అనుగ్రహించాడు. లైట్లో నుంచి రేసెస్ వచ్చాయి 10 years బ్యాక్. ఆ తర్వాత నవంబర్ 21న ప్రారంభించాను. ఇప్పటిదాకా అలా కొనసాగించాను. తర్వాత ఒంటిమిట్టలో ఆ రామయ్య పాదాల చెంత ఈ తలంబ్రాలన్నీ ఆడ పెట్టినప్పుడు అసలు చేతికి వైబ్రేషన్ ఇచ్చారు స్వామి. ఇంకా నీకు ఎటువంటి ఇబ్బంది లేదు అని సంకేతం చేశారు. భద్రాద్రిలో కూడా నేనున్నాను అంటూ రామయ్య అనుగ్రహం నా పైన ఉంది, సాక్షాత్కరించాడు. ఆ రామన మరి భక్తితో శబరిని అనుగ్రహించాడు, సుగ్రీవుని అనుగ్రహించాడు, గుహుడు
జటాయువు, ఉడుత వీళ్ళందరికీ ప్రసన్నమైనప్పుడు మనం కూడా భక్తితో చేస్తే ఆ రామయ్య ఖచ్చితంగా రామదాసు వీళ్ళందరికీ ప్రత్యక్షమయ్యాడు కదా. నిస్వార్థంగా ఏ పని చేసినా ఎప్పుడూ ప్రతిఫలం ఆశించకుండా పనిచేయాలండి. మనం చేసే భక్తిలో మనము నిస్వార్థంగా సేవ చేయాలి. ఒక వ్యాపారంగా దీన్ని చూడకూడదు. ఒక భక్తి భావంతో మాత్రమే అందరూ మనవాళ్లే, అందరికీ మనం భక్తిని సమానంగా పంచుదాం. ఎవరిని ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ చేయకూడదు భక్తిలో కూడా. ఎందుకంటే అందరూ ప్రాణమే కదండి, అందరూ మనుషులే. ఎవరిని మనం బాధించకూడదు, అందరినీ సమానంగా చూడాలి. ఆయనకి 16 కళలు ఉన్నాయి రాముడికి. ఆ 16 కళలకి రామయ్య ఒక ప్రత్యేక అనుభూతి. మరి అవి మనం కూడా నేర్చుకున్నాం అనుకోండి, మనం కూడా అంతే ఆనందంగా ఉంటాం, నలుగురిని ఆనందింపచేస్తాం. మనల్ని ఒకరిని బాధ పెట్టకూడదు. ఎప్పుడు మనకు తోచిన సహాయం ఎదుటి వారికి చేస్తూ ఉండాలి. అప్పుడే రామానుగ్రహం మన పైన ఉంటుంది. లేకపోతే ఇంతటి శక్తి ఎలా వస్తుంది? రాదు కదా. ఒక్కరోజైతే సరే, 2 సంవత్సరాలైతే సరే, 3 సంవత్సరాలైతే సరే, ఇలా 10 సంవత్సరాల పాటు రామయ్య సేవ చేశాము అంటే మా కుటుంబం ఎంత శ్రద్ధ, అవన్నీ జ్ఞానము, సేవ ఇవన్నీ మాలో ఉన్నాయి కాబట్టే భగవంతుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. నేను అదే అన్నాను, రామ ఇంకొక 4 సంవత్సరాల శక్తినివ్వు. ఆ తర్వాత కూడా నాకు సాధ్యమైనంత వరకు ఆయన కరుణా కటాక్షాలు ఉన్నంత వరకు ఈ రామభక్తి చేయాలన్నదే కోరిక. ఎందుకంటే నాకు ఇంకేం అవసరం లేదండి. ఏం కావాలి మనిషికి? హ్యాపీగా భగవంతుడు ఇచ్చిన ఏదో అంతా మనం తిని హ్యాపీగా మన ఇంట్లోనే వండుకొని మంచి ఆరోగ్యంగా ఆయన సేవ చేస్తుంటే ఇంతకు మించి ఇంకేం కావాలి ఈ మనిషికి? ఒక ఆధ్యాత్మిక చింతన. ఒకవేళ మనకు తెలియదు, ఇలా చెప్పిన వాళ్ళనైనా చూసి నేర్చుకోండి. ఎందుకంటే ఏకంగా యజ్ఞాలు యాగాలు మనం చేయలేం. ఎందుకంటే మన కన్నీళ్ళే తోయం, మన మనసే పత్రం, మన బుద్ధే పుష్పం. ఫలం పుష్పం తోయం అంటారు కదా శ్రీకృష్ణ పరమాత్మ. అలాగే వాటిని నిస్వార్థంగా మనము స్వామికి అంకితం చేసుకోవాలి. పేరు కోసం కాదండి, ఒక భక్తిని నిలువెత్తు నిదర్శనం అని నిరూపించాలి. దీపం ఎలా ప్రకాశిస్తుంది? దేన్ని అది ఆలోచిస్తుందండి? దీపం చుట్టుపక్కల వెలుగునిస్తుంది. అలాగే ఒక శ్రీరామ నామ జ్యోతి నలుగురిలోనూ వెలగాలి. ఆ నలుగురు మరింత ప్రకాశవంతంగా ఈ యావత్ ప్రపంచానికి, మన భారతదేశం సనాతన ధర్మానికి నిలువెత్తు నిదర్శనం. ఆ నిలువెత్తు నిదర్శనంలో మనం పుట్టినందుకు మన వంతు కృషి చేద్దాం. అప్పుడు ఎలాంటి మానసిక ఉద్వేగాలు కూడా రావండి. మన కుటుంబం చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ఇప్పుడు నేను చాలా వరకు చూస్తున్నాను, అసలు ఎలా ఉందంటే కేవలం రీల్స్ కోసమే, ఏదో మనం చేసే దానికోసమే ఉంది. కానీ భగవంతుడు ఆ రీల్స్ అక్కడ యాక్సెప్ట్ చేయడండి. ఎందుకంటే మనం సిగ్నల్ పడినప్పుడు భయంతో ట్రాఫిక్లో మనకు జరిమానా వేస్తారని మనము ఎంత భయపడతాం. మరి అంత భయం ఉన్నప్పుడు పైనున్న ప్రత్యక్ష నారాయణకి ఎందుకు భయపడటం లేదో నాకైతే తెలియటం లేదు. తెలుసుకోవాలి, చాలా వరకు తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రాక్టికల్గా అనుభవించాలి. ఒకప్పుడు కాలం ఎలా ఉండేది, మన పిల్లలకి దేవుళ్ళ పేరు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఎలాంటి పేర్లు పెడుతున్నారో నేను నా నోటితో అయితే చెప్పను. వింటున్నాం, ముద్దు పేర్లు అంటారు. అసలు అలా చేయకూడదు. మన పిల్లలకి పెట్టుకున్నప్పుడు కూడా మంచి పేర్లు పెట్టుకోవాలి. ఆ నామస్మరణ మనము ఎప్పుడు వెళ్తామో తెలీదు. అప్పుడు మన బిడ్డ పేరు పెట్టుకుంటే పిలిచినప్పుడు భగవంతుడు వస్తాడు, లేదంటే యమదూతలు వస్తారు. తెలిసి చేసిన వాల్మీకి ఆలోచించాడా? ఆయన బోయేవాడు. మరి రామాయణాన్ని ఎలా రచించాడు? తులసీదాస్ రామచరితమానస్ని ఎలా రాశాడు? అందరికీ తెలుసు తులసీదాస్ గురించి కూడా. నేను ప్రత్యక్షంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి వీళ్ళందరూ మారినప్పుడు భగవంతుడు మనకు ఇన్ని ఆలోచనలు ఇచ్చినప్పుడు దీనిలో ఎందుకు వెళ్ళటం లేదు? ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఆలోచించి మన కోసం, మన కుటుంబం కోసం మనం ప్రయత్నం చేయాలి. అవును, అసలు చాలా చాలా మంచి విషయాలు మీ ద్వారా. చాలామంది ఈ భక్తి మార్గం అనేది చాలా తక్కువైపోతుంది, లేదంటే మీరు అన్నట్టు కొంచెం ఫోటోషూట్స్కి ఇది రీల్స్ కోసమే అంకితం అయిపోతుంది. అలా కాకుండా నిజమైన భక్తి ద్వారా ఇస్తే కనుక
కొంచెం అందరిలో కూడా మానవత్వం అన్నది ఉంటుంది. ఎప్పుడైతే దైవత్వం వచ్చిందో అక్కడే మానవత్వం అనేది మనకు బయటపడుతుంది. లేదంటే క్రూరత్వంగా మిగిలిపోతాం లాస్ట్‌కి. అలా అయిపోతుంది. అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉంది మీకు? 10 సంవత్సరాలంటే సూపర్ సపోర్ట్ అనుకోవాలి. నిజంగా చెప్పాలంటే ఫ్యామిలీ సపోర్ట్‌తోనే నేను ఇంత దూరం వచ్చాను. మా వారు కానీ, మా అమ్మాయి కానీ ఎంతో సపోర్ట్ చేశారు. నిజంగా వాళ్ళు అంత ఓపికగా మనల్ని మనం వాళ్ళని అర్థం చేసుకున్నాం. వాళ్ళు మనల్ని అర్థం చేసుకున్నారు. ఎందుకంటే అలా అర్థం చేసుకోబట్టే మనం ఇంత దూరం ప్రయాణం చేయగలిగాం. అంతేనా? అవును. అసలు ఇన్ని కొరియర్లు ఎలా చేస్తారు? ఒక కుటుంబం ఎలా యాక్సెప్ట్ చేస్తది? కానీ వాళ్ళే నైట్ ఆఫీసుల నుంచి వచ్చిన తర్వాత ఆ డ్రెస్సులు చేయడం, కొరియర్ చేయడం, ప్యాక్ చేయడం, పక్క రోజు ఎత్తుకొనిపోయి అవన్నీ చేయడం, మళ్ళా వాళ్ళకి చేరాయా లేదా అని కనుక్కోవడం, ట్రాకింగ్ చేయడం. ఎంత శ్రమ తెలుసా దీని వెనకాల? 20 రోజుల శ్రమ ఉంటుంది. 8 నెలల కష్టమైతే 20 రోజుల శ్రమ. నా కుటుంబం నాకు తోడుగా ఉంది. మనం యద్భావం తద్భవతి. అవును. మనము ఏది అనుకుంటామో మన కుటుంబం కూడా అదే జరుగుతుంది. మనం నిజంగా నా భర్త బాగుండాలి, నా బిడ్డ బాగుండాలి, నా తల్లిదండ్రులు బాగుండాలి, నా అత్తమామలు బాగుండాలి, వాళ్ళందరికీ తరతరాలకు వస్తుందండి ఈ పుణ్యం. నా ఒక్కదానికే రాదు, తరతరాలకు వస్తుంది. ఓ నైతిక విలువలతో మెలిగితే ఆ కుటుంబంలో వాళ్ళందరికీ ఎంత ఆనందంగా ఉంటుంది తెలుసా? మనం ఒక తప్పు చేయాలన్నా కూడా, దైవభక్తి ఉన్నందువల్ల ఒక తప్పు చేయాలన్నా కూడా నేను భయపడతాను ఫస్ట్. అయ్యో ఇంత పుణ్యం ఎక్కడ దారబోతుందో అని. అందుకని నాకు అవసరం లేదు, నేను తప్పు చేయాల్సిన అవసరం లేదు. హ్యాపీగా నా పని అయిందా, నా భర్తకి అన్నం వంట అన్నీ చేసి పెట్టుకున్నామా, తృప్తిగా పెట్టామా, బిడ్డకు పెట్టుకున్నామా, టీవీ చూడకుండా పాతకాలం వాళ్ళు భగవద్గీత పని అయిన తర్వాత ఒక స్టాండ్ మాదిరి ఉంటుంది, దానిపైన పెట్టుకొని మౌనంగా చదువుకుంటారు. మౌనంగా ఎంతైనా మనం సాధించవచ్చు. మన ఇంద్రియాలన్నీ మన చేతుల్లోనే ఉంటాయి. అప్పుడు ఎలాంటి నెగిటివిటీ మనకు రాదు, మంచి ఆలోచనలే పుడతాయి. నేను రాముడికి ఏం చేయగలను, నాలో ఎంత భక్తి ఉంది, నేను ఎంత చేయాలి, రామ నాకు ఇదే శక్తి ఉంది నాయన. ఓపిక ఉన్న రోజు మహానైవేద్యం చేస్తాను, ఓపిక లేని రోజు పండు పెడతాను, అలా లేని రోజు డ్రై ఫ్రూట్స్ పెడతాను. మొత్తం రామ, నేనంతా 10 గంటల రోజుకు నీతోనే ఉంటున్నాను. ఏది తిన్నా రామార్పణమస్తు కృష్ణార్పణమస్తు అంటే అవి లోపలికి వెళ్ళేటప్పుడు ఎలాంటి, ఒక్కోసారి మనకు తెలియకుండానే ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి. అందుకని రామార్పణమస్తు కృష్ణార్పణమస్తు అని తిన్నామంటే అది ప్రసాదం అయిపోతుంది. ఆయన ఏ దోషాలు లేకుండా చేస్తాడు. దానికి నేనే ఆదర్శం. నేను పూర్తిగా నమ్మాను. నాకు ఆయనే అడుగడుగునా ఉంటాడు. ఎన్నోసార్లు ఆయన మనం సాక్షాత్కారం కూడా అయ్యాడు. నేరుగా కనిపించడండి మనిషికి ఎవ్వరు, భగవంతుడు. సూక్ష్మ నేత్రంతో మనం వాళ్ళని చూడాలి. ఆ చూస్తేనే మనకు కనిపిస్తాడు భగవంతుడు. అప్పుడు ఆయన మీద మనకు ప్రేమ కలుగుతుంది. ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే, ఏమి రుచి, జయతు జయతు మంత్రం, జన్మ సాఫల్య మంత్రం, శ్రీరామ మంత్రం. మనమేమి పెద్దగా ఏం చదవబడలేదు. ఈ మధ్య ఒక డాక్టర్ కూడా ఏదో చెప్పారండి, ఎక్కడో విన్నాను. శ్రీరామ అంటే మనలోని మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ అంతా అవుతుందంట తెలియకుండానే. హనుమలాగా మోకాళ్ళ పైన కూర్చొని మనం కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే తెలియని మంచి ఆలోచనలు వస్తాయంట. మరి మనం కూడా సాధన ఇంకా చేయాలి కదా. ఇంకా చెయ్యాలి, ఇంకా ఎటు వెళ్ళకుండా. నిజమండి, ఎవ్వరితోనూ మనకు అనవసరం. ఎవరు ఏం తీసుకుంటే మనకెందుకు? హ్యాపీగా మన ఇంట్లో మనకు వచ్చిన పుష్పమాలలు ఎన్నో రకాలు వచ్చు, భక్తిలో ఎన్నో విధాలు ఉన్నాయి. 9 విధాలు చెప్పాడు భగవంతుడు. భక్తితో ఒక వందనం చేసిన, శ్రవణం చేసిన, కీర్తనం చేసిన, దాస్యం అంటే వినయంగా ఉండడం, 9 రకాలు చెప్పాడు భగవంతుడు. ఎవరికి చేతనైంది వాళ్ళు చేద్దాం. మన కుటుంబాన్ని శ్రీరామరక్షగా మార్చుకుందాం. ఇప్పుడు చిన్నపిల్లలు చూస్తున్నాం, మా మాట వినటం లేదండి, మా పేరెంట్స్ మాట. ఫస్ట్ పేరెంట్స్ మారితేనే కదా పిల్లలు వింటారు. కల్చర్ ఎలా అయిపోయింది? ఏ అబ్బాయి మీదో అమ్మాయి మీదో తప్పేసేయకూడదు కదా. కుటుంబంలో మనం ఎలా ఉన్నామో చూసుకొని అప్పుడు మనం ఆలోచించాలి. నిజమే. ఇదంతా ఎలా వస్తుంది? ఒక దైవాన్ని మనం ఆరాధించడం వల్ల వస్తుంది.
ఎంత పని ఉన్నా రేపు మనం చేయలేదనుకోండి, హ్యాపీగా సీరియల్స్ పెట్టుకుంటే ఏమొస్తుంది? ఏం రాదు. ఏదో చూడాలి టీవీ. నేనేం అస్సలు పూర్తిగా అంకితం అవ్వమని చెప్పలేదు. భగవంతుడు ఇచ్చింది దేనికి? ఇంతింత టీవీలు, ఇంతింత న్యూస్ ఛానల్స్, ఇవన్నీ భక్తి మార్గాలు ఇచ్చింది. చూడాలి మనం. చూసి దానిలో మంచిని నేర్చుకోవాలి. అవును. అబ్బా! ఇంత చేశారు, అంత చేశారు. మనం ఇలా చేయాలి, అలా చేయాలి అని మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మనం సక్రంగా చూస్తుంటే మన ఇంట్లో వాళ్ళు కూడా మనకు సహకరిస్తారు. అవును. ఖచ్చితంగా మారిపోతారండి. మన వినయ విధేయతలకి బందీలవుతారు. నిజంగా. అవునా కాదా? ఇందులో ఎలాంటి నేను చెప్పింది ఏం కాదిది. నా జీవితంలో నేను ఆచరించిందే చెప్పాను. భగవంతుడు చూపించిందే చెప్పాను. కొత్తగా నేనేమి ఎవ్వరికీ చెప్పట్లేదు. ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలున్నారు మనకు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. అప్పుడు చాగంటి గారు ఒక్కటే ఉండేవాళ్ళు. తర్వాత గరికపాటి గారు వచ్చారు. తర్వాత వద్దేపతి పద్మాకర్ గారు వచ్చారు. తర్వాత నండూరు శ్రీనివాసరావు గారు. ఇలా ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. అనంతలక్ష్మి గారు, సంధ్యారాణి గారు, ఇలా ఎంతోమంది చెప్తున్నారు. మనం మారాలి. చాలా వరకు మారాలి. మన ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు దీని ద్వారా? మీకు ఒక మంచి వేదిక దొరికిందనుకోండి. ఇప్పటివరకే చాలా వరకు చెప్పారు. బట్ మా ప్రేక్షకులకి ఎస్పెషల్ చిన్నప్పటి నుంచే మనం ఆ చిన్న చిన్న మొక్కల్నే మనం పెంచినట్లయితే మంచిగా రేపు 10 మందికి ఆదర్శం కావాలి కాబట్టి అవునండి. చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు పెళ్ళైనప్పుడే విడిపోతున్నారు 3-4 రోజులకే. ఎవ్వరూ అలా ఆలోచించొద్దు. డబ్బు గురించి ఆలోచించొద్దు. ఒక మంచి అమ్మాయి దొరికిందా, అబ్బాయి దొరికిందా, దైవ నామస్మరణ చేయండి. తల్లిదండ్రులు మారకపోతే మనం మార్చాలి. పిల్లలు మార్చండి. పిల్లలు మారకపోతే తల్లిదండ్రులు మార్చండి. ఒక పార్ట్ చేయండి. దైవాన్ని ఒక పార్ట్. మీరు ఏ దేవుణ్ణి నమ్ముకుంటారో ఆ దేవుడి పైన విశ్వాసం, నమ్మకం ఉంచండి. ప్రయత్నిస్తే జరగందంటూ లేనే లేదు. ఖచ్చితంగా పరమాత్మ చూస్తాడు. సో మీరు గట్టిగా నమ్మారు కాబట్టి ఆ నమ్మకం, మీ నమ్మకం ఎక్కడ ఒమ్ము కాలేదు అసలు. ఖచ్చితంగా అండి. ప్రతి మనిషి కూడా అంతే. ఒక భక్తి మార్గంలో వెళ్ళే మనిషి ఖచ్చితంగా నమ్మితే కనుక వాళ్ళు అనుకున్నది కూడా జరుగుద్ది. ఖచ్చితంగా సంకల్ప బలం ఆ గొప్పదైన గట్టిగా, గొప్పగా ఉండాలి. అప్పుడు మనం అనుకున్నది సాధిస్తాం. సూపర్ అండి. అసలు మీతో కూర్చుంటే ఆధ్యాత్మిక వాతావరణం మొత్తం మాకు కూడా క్రియేట్ అవుతుంది. మీ ద్వారా కూడా భక్తి మాకు కూడా కాస్త వచ్చింది నిజం చెప్పాలంటే. చాలా చాలా మంచి విషయాలు తెలిపారండి. చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు మీ విలువైన సమయాన్ని కేటాయించారని అనుకోవాలి నేనైతే. ఎందుకంటే చాలా మంచి విషయాలు బియ్యపు గింజలపై రాయడమే కాకుండా భక్తి మార్గం ద్వారా ఎలా వెళ్ళాలి, ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలి అన్నది కూడా చాలా గొప్పగా వివరించారు. తను అనుభవించారు కాబట్టి మనతో చెప్పారేమో అనుకుంటున్నాను నేనైతే కనుక. ఇప్పటి వరకు కూడా తను చెప్పేటప్పుడు కూడా చాలా అనుభవించిన వార్తలు మనం అనుభవిస్తే ఎలా చెప్తా, ఏ విషయమైనా సరే అనుభవపూర్వకంగా చెప్పే మాటలు అంటారు చూసారా, ఆ విధంగానే నాకైతే అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా భక్తి మార్గంలో రావాలని కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. చూసారు కదండి, ఇది వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్. నమస్తే.